పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ తల్లిని వదిలించుకోవాలనుకున్నారు కసాయి కుమారులు. ఆ అవ్వకు నలుగురు కుమారులు వంతుల వారిగా అవ్వకు సపర్యలు చేస్తున్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారంకు సంబంధించినటువంటి వెంకటవ్వకి నలుగురు కుమారులు ఉన్నారు. ఉన్నంతలో ఆస్తి నలుగురు కుమారులకి పంచిపెట్టింది. ఈ మధ్య కాలంలో ఆమె పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నది. నడవలేని స్థితి, కదలలేని స్థితిలో ఉంది. దీనిలో భాగంగా సపర్యలు వంతుల వారిగా చేస్తున్నారు. అయితే తమ ఇంట్లో చనిపోతే ఇల్లు ఎక్కడ వదిలి వెళ్ళాల్సి వస్తుందో 6 నెలల పాటు అని చెప్పి భావించినటువంటి కుమారులు ఓ పక్కా పథకంతోనే ఆ చిన్న కుమారుడు పెద్ద కుమారుడు కలిసి వ్యవసాయ బావిలో వేశారు, హత్య చేశారు. గత ఏప్రిల్లో జరిగినటువంటి ఘటన ఇది. తమ తల్లి కనబడట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ మార్క్ విచారణ జరపగా ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది అని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విచారించినటువంటి పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. దీనిలో 2 కుమారులని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించినటువంటి ఘటన కలకలం రేపుతుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారంకు చెందినటువంటి వెంకటవ్వ గత కొంతకాలం నుంచి వంతుల వారిగా కొడుకుల దగ్గరే ఉంటుంది. తల్లి చరమాంకంలో సపర్యలు చేయాల్సినటువంటి కుమారులు ఆమె మా ఇంట్లో ఎక్కడ చనిపోతుందో అనుకున్నారు. ఈ కూడబలుకొని 2 స్కెచ్ వేశారు. తమ తల్లి తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా వ్యవసాయ బావిలో వేసి హతమార్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. తమ తల్లి వెంకటవ్వ కనబడట్లేదని చెప్పి. ఈ ఘటన ఏప్రిల్లో జరిగింది. తర్వాత పోలీసులు విచారణ జరపగా ఆ డెడ్ బాడీ ట్రేస్ అవుట్ అయింది కొద్ది రోజుల్లోనే. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది అనారోగ్య కారణంతో అని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పోలీసులు మరింత అనుమానంతో విచారణ జరిపారు. అసలు నడవడానికే చేతగానటువంటి ఆ తల్లి వ్యవసాయ బావి దగ్గరికి ఎట్లా వెళ్ళింది? దాదాపు 1/2 కిలోమీటర్ దాకా ఉంటుంది ఆ డిస్టెన్స్. ఎట్లా వెళ్ళింది? ఏమైనా ఉన్నాయా కారణాలు? మిగతా ఏమైనా కోణం ఉందా అనేటువంటి పరిశీలించినటువంటి పోలీసులు హుజరాబాద్ సిఐ శ్రీనివాస్జీ ఇతర పోలీస్ అధికారులు నేతృత్వంలో విచారణ లోతుగా జరిపిన తర్వాత కుమారులే హంతకులుగా తేలిపోయింది. వారిద్దరిని జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. ఇలాంటి కసాయి కొడుకులు ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి అని చర్చ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయనడానికి ఇదే మంచి నిదర్శనం అని చెప్పి అనుకుంటున్నారు. ఇలాంటి పునరావృతం కావద్దని కోరుకుంటున్నారు స్థానికులు. ఎలబోతాం గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక కేసు నమోదైంది. తేదీ 5/4/2026 రోజున సాయంత్రము రాత్రి 9 గంటలకు నూనె వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందని తర్వాత తెల్లవారి ఆమె గురించి రాత్రి మరియు తెల్లవారి వెతకగా తెల్లవారి అనగా 6వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:30కు ఇంటికి 300 మీటర్ల వెనకాలన్న పొలాల్లో ఒక బావిలో మృతదేహం తేలిందని చెప్పేసి ఆమెకు వృద్ధాప్య కారణాలతోని ఆమె అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్టు వారి 2వ కొడుకు అయిన నూనె రవీందర్ మాకు ఫిర్యాదు ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 54/26 అండర్ సెక్షన్ 194 BNSSలో కేసు నమోదు చేసి సైదాపూర్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇందులో మేము ఇంక్వెస్ట్ చేపించిన తర్వాత PME చేయించడం జరిగింది. ఆ PMEలో అనుమానాల గురించి కూడా మేము నివృత్తి 80 ఏళ్ల వృద్ధురాలు ఆమె నడవలేని పరిస్థితిలో, అదేవిధంగా భూమిపై పాక్కుంటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మహిళ 80 ఏళ్ల వృద్ధురాలు ఇంటికి 300 మీటర్లకు పైగా దూరంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో పడి ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పేసి అనుమానాలు ఉండను. దీనికోసమే మేము విచారణ చేసినాము. ఈ విచారణలో భాగంగా మాకు తేలింది ఏంటంటే ఆ మహిళను, ఆ వృద్ధురాల్ని వారి పెద్ద కొడుకు అయిన సమ్మయ్య మరియు ముఖ్య నిందితుడు అయిన వారి చిన్న కొడుకు అయిన నూనె శ్రీనివాసులు ఇద్దరూ కలిసి హత్య చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ వృద్ధురాలకి, నూనె వెంకటమ్మ అనే వృద్ధురాలకి, ఎలబోతారం గ్రామానికి చెందిన వృద్ధురాలకి 4 కొడుకులు, ఒక కూతురు. 4 కొడుకులు ఎలబోతారంలోనే ఎవరికి వారు ఇల్లు కట్టుకున్నారు, దగ్గరలో ఇల్లు కట్టుకున్నారు. గత కొన్ని నెలలుగా, సుమారు 5-6 నెలలుగా పెద్ద కొడుకు అయిన సమ్మయ్య ఇంటి వద్ద ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే ఉంటుంది. వంతుల వారిగా అందరికీ ఆమె 4 కొడుకులు వంతుల వారిగా వచ్చి ఆమె సపర్యలు చూసుకుంటున్నారు. కానీ అంతకన్నా 10 రోజుల ముందు ఆమెకు పక్షవాతం రావడం వలన ఆమె కనీసం మంచంలో నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నది.
లిక్విడ్స్ మీదే బతుకుతున్నది ఆమె. పాలు లేదంటే కొబ్బరి నీళ్లు వీటి మీద బతుకుతున్నది. అది కూడా 1-2 చెంచాలే తీసుకుంటూ ఆ మహిళ గిట్ట అంటే వీళ్ళ తల్లి అయిన వృద్ధురాలు గిట్ట ఇంట్లో చనిపోతే శాస్త్ర ప్రకారం ఇల్లును 3-4 నెలలు వదిలేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఇబ్బంది అవుతుంది, అది బయట వేరే ఇల్లు దొరికే ఊరిలో. సో కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎవరి వంతుంటే వాళ్ళే తీసుకెళ్ళాలి. కాబట్టి 4వ కొడుకైన అంటే చిన్న తమ్ముడైన శ్రీనివాసు, ఎల్లుండటి నుంచి నీ వంతు మొదలవుతుంది కదా, నువ్వే ఇంటికి తీసుకెళ్ళి నువ్వు చూసుకో, నా దగ్గర చనిపోతే నాకు ఇల్లు ఇడిచి వదిలేసే ప్రాబ్లం వస్తుంది కాబట్టి అని చెప్పేస్తే ఆ చిన్న కొడుకు ఏమన్నాడంటే, మరి ఎవరు ఇంట్లో చనిపోయినా కూడా వాళ్ళ ఇల్లు వదిలేయాల్సిందే కదా, ఈ విధంగా వదిలేసే కంటే కాబట్టి సేవ చేయడం కూడా కష్టమవుతుంది కాబట్టి ఈ 2 కారణాల దృష్ట్యా ఆమెను ఇంట్లో చనిపోకుండా ఏదో ఒక బావిలో పడేద్దాం, అప్పుడు చనిపోతుంది. సో ఇల్లు వదిలిపెట్టాల్సిన బాధ తప్పుతుంది, సపర్యలు చేయాల్సిన బాధ కూడా తప్పుతుంది అనే ఉద్దేశంతో ఇద్దరు 5/4/2026 రోజున సాయంత్రము చంపేద్దామని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే వారి పథకంలో భాగంగా ఇంటి వెనకాల కొద్ది దూరంలో ఉన్న ఐలవేణి కుమారస్వామి అనే అతని వ్యవసాయ బావిని చూసుకున్నారు. అందులో పడిద్దామని నిర్ణయించుకున్నారు. చూసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీరిద్దరు పథకం ప్రకారము చిన్న కొడుకు అయిన నూనె శ్రీనివాసు ఆమెను ఎత్తుకోగా, ఆమె చాలా అనారోగ్యంతో ఉంది, వృద్ధురాలు కాబట్టి చాలా సన్నంగా అయిపోయింది. 30 కిలోలు కూడా ఉండకపోవచ్చు. ఆమెను ఎత్తుకోగా పెద్ద కొడుకు అయిన సమ్మయ్య ఆ దారిలో ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి అబ్జర్వ్ చేశాడు. ఎవరు లేరని నిర్ధారించుకొని ఆమెను 8:30 తర్వాత ఆమెను తీసుకెళ్ళి వాళ్ళు ముందే అనుకున్న ఆ బావిలో విసిరేశారు. ఆ బావి కూడా ఎలా ఉంది అంటే ఎవరికైనా అందులో దూకడం సాధ్యం కాదు. అందులో ఇలాంటి వృద్ధురాలు అందులోకి వెళ్ళి అందులో పడడం సాధ్యం కాదు. ఆమె డైరెక్ట్గా ఆ బావి సంబంధించిన చుట్టూ ఒడ్డులు తగలకుండా ఆమె డైరెక్ట్గా నీళ్ళలో విసిరేశాడు. నీళ్ళలో పడ్డట్టు వీళ్ళు నిర్ధారించుకొని 2 నిమిషాలు అక్కడే ఉండి చనిపోయి ఉంటుందని చెప్పి ఖచ్చితంగా నిర్ధారించుకొని ఎవరింటికి వాళ్ళు వచ్చేసి ఆ రూమ్లో లేదు అని చెప్పి హడావుడి చేసి బయటికి తమ్ముళ్ళను మరియు మీకు చుట్టుపక్కల అమ్మ కనిపించట్లేదు హడావుడి చేయగా అందరూ వెనకాలే ఒక బావి ఉంటుంది, పాడుబడిన బావి. 2 మోటార్లు పెట్టి ఊరందరూ నమ్మారు అందులో పడి ఉండొచ్చు అని చెప్పి. ఎలాంటి మృతదేహం లేదని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆయన ముఖ్య నిందుడైన చిన్న కొడుకైన శ్రీనివాసే అక్కడికి దూరంలో ఉన్న వాళ్ళ అమ్మను అందులో పడేశారు. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఇందులో అమ్మ మృతదేహం కనిపిస్తుందని చెప్పి చెప్పగా ఊరందరూ కొద్దిమంది వెళ్ళి చూశారు. కానీ ఆత్మహత్య చేసుకుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇందులో భాగంగానే 2వ కొడుకైన నూనె రవీందర్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా మేము నాడు కేసు నమోదు చేయడం జరిగింది. వారి పాత్ర ఇందులో ఉన్నట్టు మాకు నిర్ధారణ అయింది. అందువల్ల మేము వాళ్ళని అరెస్ట్ చేసినాము. ప్రస్తుతం రిమాండ్కు తరలిస్తున్నాము. ముందు ఆత్మహత్య కేసు నమోదైంది, కానీ ఆత్మహత్య కేసు అయినంత మాత్రాన 194 BNSS అంటే అనుమానాస్పద మృతి. అది ఆత్మహత్య కావచ్చు, ఆత్మహత్య కాకపోవచ్చు, ఇంకేదైనా జరగచ్చు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాము. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉందా, ఆమె ఏజ్ ఫ్యాక్టరు, అంత దూరం వెళ్ళడము, ఇవన్నీ మేము పరిశీలిస్తే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశాలు లేవు. అసలు అంత దూరము ఆమె ఆ పరిస్థితిలో ఉన్న ఆ వృద్ధురాలు అక్కడికి ఆ బావిలో పడడానికి అవకాశం లేదని చెప్పి మాకు అర్థమైంది. ఆ వేలో మేము విచారణ చేయగా మాకు ఈ పూర్తి విషయాలు తెలిసింది.